హాయ్ అండి. ఈరోజైతే నేనైతే బంగాళదుంప కర్రీ అయితే చేయబోతున్నాను. బంగాళదుంప టమాటీ. ఇప్పుడు వచ్చి స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసి బంగాళదుంప టమాటీ కర్రీకి వచ్చేసి టమాటీలు, బంగాళదుంపలు, అల్లం వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నాం కదా, ఇందులో అయితే ఆనియన్స్ అన్నీ వేసి ఫ్రై చేద్దామండి. బాగా ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ వచ్చేసరికి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే ఇందులో వేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఇవైతే బాగా అయితే మనం ఫ్రై చేసుకుందాం. ముందు అయితే టమాటాలు అయితే వేసుకోవద్దు, ముందు బంగాళదుంపలు అయితే వేసుకోవాలి, అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో ఏంటో ఒకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి అయితే కలుపుకుందాం. ఇదైతే బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులో వచ్చేసి మనం టమాటీలు అయితే వేద్దాం. కొంచెం పసుపు అయితే వేద్దాము. ఒకసారి అయితే బాగా కలిపిస్తాము. ఇప్పుడు వచ్చేసి టమాటీలు అయితే వేసేద్దాం. ఇదిగోండి, టమాటీలు అయితే వేసుకుందాం. మరొకసారి బాగా కలుపుకొని మూత అయితే పెట్టించుకుందాం. బాగా మగ్గాలి కదా, రెండు కలిపి బాగా ఉడుకుతాయి అన్నమాట. అప్పుడు లాస్ట్లో కారం, వాటర్ అన్నీ వేద్దాం. ఒక 5 నిమిషాలు వదిలేద్దాం. ఓకే, ఇదిగోండి, కూర అయితే మగ్గిపోయింది, టమాటీలు అన్నీ. ఇప్పుడైతే ఇందులో అయితే కొంచెం కారం అయితే వేద్దాం. చూసారు కదండి, ఇలా చేయండి, చాలా బాగుంటుంది కర్రీ. వచ్చేసి పెద్ద కారం వేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం కారం అయితే వేద్దాము. కారం అయితే వేసి ఒక 2 నిమిషాలు ఉంచితే మూత పెట్టుకొని వాటర్ అయితే వేసేద్దాం. బాగా ఫ్రై అయితే అయింది కదా, ఇప్పుడు కారం అన్నీ బాగా ఉడికిపోయి ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేద్దాం. వాటర్ వేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఇదిగోండి. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది, స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇది ఈరోజు వీడియో. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి ఒక లైక్ అయితే చేయండి. కర్రీ విషయానికి వచ్చేసరికి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఒకసారి ఇలా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కర్రీ ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో, సూపర్గా ఉంటుంది.